ఇది ఓల్డ్ చింతపండు, పాత చింతపండు అంటారు. దీన్ని వచ్చేసి ఫిష్ కర్రీకి వచ్చేస్తారు ఎక్కువగా, టేస్టీగా ఉంటుంది. ఇది కొత్త చింతపండు. ఇది చేస్తే వైట్ కలర్లో కనిపిస్తుంది లుక్, బట్ ఇదైతే కొంచెం బ్లాక్గా ఉంటుంది, బట్ టేస్ట్ అయితే ఇదే. సో ఇది మనం ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయితాయి కదా, ఇప్పుడు మనం టమాటోస్ వేసుకొని వేసేసుకోవాలి. ఇది కొంచెం మెత్తపడేంత వరకు కూడా అలాగే ఉంచేసుకున్నామంటే ఆయిల్లో మెల్ట్ అయిపోతుంది. ఒక 1 మినిట్ క్యాప్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మెల్ట్ అయ్యాయి కదా, టమాటోస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి దాని మీద వచ్చేసి మనం ఫిష్ వేసేసుకున్నాము. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా దాంట్లో వేసేసాము. ఇప్పుడు వచ్చేసి స్లో కుక్లో క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కొంచెం హోల్ ఉన్నట్లు ఒక క్యాప్ పెట్టుకుంటే అది కొంచెం స్టీమ్ బయటకు వస్తుంది అనమాట. ఓకే, లేనిదైనా పర్వాలేదు, కొంచెం ఇలా గ్యాప్ విడిచిపెట్టి పెట్టుకోవాలి. హోల్ ఉంది అనుకుంటే ఇలా క్లోజ్ చేసేయచ్చు. ఓకే, సో దీన్ని ఇచ్చేసి ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ అలా ఆ స్టీమ్లో కుక్ అయ్యేటట్లు పెట్టుకోవాలి. ఏ వాటర్ కానీ చింతపండు రసం కానీ ఏమీ వేయకూడదు. ఓన్లీ ఒక 5 మినిట్స్ అది ఫ్రై అయితే అది ఫిష్ స్మెల్ అనేది పోతుందన్నమాట. ఓకే ఓకే ఇదే ఓల్డ్ చింతపండు, నల్ల చింతపండు జ్యూస్ అండి. దీన్ని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. విలేజ్ స్టైల్ కుకింగ్ కదా, మరి నల్ల చింతపండే ఉండాలి. పాత చింతపండు, నల్ల చింతపండు అంటే అది ఒక టైప్ కాదండి, పాత చింతపండు. 1 ఇయర్ అలా స్టోర్ అయిపోయి ఉండిపోతే దాన్ని పాత చింతపండు అంటారు. లాగ్గా అయిపోతుంది, బట్ కుకింగ్ అయితే మాత్రం మంచి టేస్ట్. ఇది అందరూ కూడా తినొచ్చు అనమాట. కొత్త చింతపండు కొంతమందికే సెట్ అవుతుంది, బట్ పాత చింతపండు అంటే అందరికీ సెట్ అవుతుంది. ఏ ఏజ్ వాళ్ళైనా సరే తినొచ్చు అనమాట. రేర్గా దొరుకుతుందండి నల్ల చింతపండు, అదే పాత చింతపండు. ఓకే, ఆ జ్యూస్ అయితే తీసి దీంట్లో వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి కొంచెం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా, ఇవి కట్ చేసి సైడ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వేసేసుకుంటాను. ఇలా కొంచెం ఇది హైలో పెట్టుకొని క్యాప్ క్లోజ్ చేసి బాయిల్ అవనివ్వాలి. వావ్, కుక్ అవుతుంది కదా, స్మెల్ సూపర్గా ఉంది. విలేజ్ స్టైల్ కుకింగ్ కదా, అలాగే ఉంటుంది మరి. టేస్ట్కి టేస్ట్, స్మెల్కి స్మెల్, లుక్ లుక్.
ఇప్పుడు మనం వచ్చేసి దాంట్లో కొంచెం సాల్ట్, కారం, పసుపు, మసాలా పౌడర్ ఏవైనా మనం వేసుకోవాలనుకుంటే అవి ఇంకా సరిపోలేదు అనుకుంటే వేసుకోవచ్చండి. నేనైతే అన్నీ టేస్ట్ చేశాను, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సరిపోలేని కొన్ని యాడ్ చేసుకున్నాను కూడా. ఇంక ఇదిలా బాయిల్ అయిన తర్వాత బాగా కుక్ అయిపోతుందా, ఇంకా కొంచెం వాటర్ డ్రై అవ్వయిందంటే సరిపోతుంది. ఫుల్గా వాటర్లో ఉండకూడదు, కొంచెం గ్రేవీలా ఉండాలి. ఓకే, ఇప్పుడైతే కుక్ అవుతుంది కదా, బాగుంది. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. వావ్.